పెరియాళ్వార్లు అవతరించిన దివసం ఇవాళ. మొదటి. రెండవది వడక్కు తిరిగేసి పిళ్ళి. ఈ భగవద్విషయ వ్యాఖ్యానాన్ని నమ్మిళ్ళై సాధించినప్పుడు దానిని లిపిబద్ధం చేసి మనకు అందించినటువంటి ఆచార్యులు వడక్కు తిరిగేసి పిళ్ళి వారి యొక్క తిరునక్షత్ర దివసం. అంతేకాకుండా పన్నీరాయిరప్పడి అనే వ్యాఖ్యానమును ఈ భగవద్విషయమునకు ఇదిగా ప్రతిపదార్థంలాగా ఉంటుందన్న వ్యాఖ్యానమును అన్వయక్రమము. ద్రవిడోపనిషత్ సంగతి తిరువైవడి సారాంశాన్నంతా ఒక శ్లోకంలో అనుగ్రహించిన మహానుభావు వారి యొక్క అవతార దివసం ఇవాళ కనుక ముగ్గురు మహాపురుషుల అవతార దివసం. ఒకసారి వారిని అనుసంధానం చేసుకుందాం. సుందరజామాతృమునే ప్రపద్యే చరణాంబుజం సంసారార్ణవ సమ్మగ్న జంతు సంతానపోతకం మిథునే స్వాతిజం విష్ణోః రథాంసం ధన్వినః పురే ప్రపద్యే స్వసురం విష్ణోః విష్ణుచిత్తం పురశిఖం. శ్రీమన్నారాయణుడికి మామగారి స్థానంలో గోదాదేవినిచ్చి వివాహం చేసిన వారు కదండి. కనుక పెరుమాళ్ళు సముద్రరాజు ఎలా మాకు మామగారు, జనక మహారాజు ఎలా మామగారు, మీరు కూడా అలా మాకు మామగారు అని అంటాడు పరమాత్మ గోదా కళ్యాణం అయిన తరువాత. అందుచేత విష్ణోః శ్వశూరం రథాంశం అంటే పరమాత్మకి రథం ఎవరు? గరుడాళ్వాన్ కదా, పెరియ తిరువడి కదా. ఆ గరుడాళ్వాన్ అంశతో అవతరించినటువంటి మహానుభావులు కనుక పెరియాళ్వార్ల యొక్క తనయని పురశ్చోడులు వారు పురశిఖులు కనుక విష్ణు చిత్తం పురశిఖం అని వారి తని. ఆ రీతిగానే ముందుగా అనుసంధానం చేసుకున్నది వాదికేసరి అழகிய మనవాడజీ వారి యొక్క నిత్యతని. ఇక మిథునే స్వాతి సంభూతం కలివైరి పదాశ్రితం ఉదక్ప్రతోళి నిలయం కృష్ణపాదమహం భజే. వడక్కు తిరువేసి పిళ్ళయ్యారు. వడక్కు అంటే ఉత్తరం దిక్కు, తిరువేసి శ్రీరంగంలో ఉత్తర తిరువేసిలో వేయించేసి ఉండేవారు కనుక వారికి వడక్కు తిరువేసి పిళ్ళయ్యని తిరునాం. అదే ఉదక్ప్రతోళి నిలయం అంటే అదే స్థానం. వారికి కైవైరి పదాశ్రితం అంటే నమ్మిళ్ళను ఆశ్రయించినటువంటి ఆచార్యులు మనకి వ్యాఖ్యానాన్ని అనుగ్రహించిన వారు. వారి వైభవాన్ని తప్పకుండా స్మరించుకోవాలి. మనం భగవద్విషయం సేవిస్తున్నాం కదా. గొప్ప విరాగులు
వివాహమైనా భార్యతోటి ఎలాంటి సంసారిక సంబంధం పెట్టుకోలేదు ఆయన. ఇలా ఉంటే వారి తల్లిగారు, పడకు తిరిగి పిల్లగారు తల్లిగారు, ఆవిడ నమ్మిళ్ళ గారి సన్నిధికి వెళ్ళి, ఏమండి మా అబ్బాయి అసలు మా కోడలు కలిసే చూడటం లేదు, మరి మాకు వంశం ఎలా అభివృద్ధి చెందుతుంది అని ప్రార్థించారు. సరే, ఈసారి మేము బుర్రపాడుకు వచ్చినప్పుడు ఒకసారి వెళ్ళి చూపించండి అన్నారు. వారు రంగనాథుడితో బుర్రపాడుకు వెళ్ళినప్పుడు ఏం చేసినప్పుడు వారి తిరుమాళకు వెళ్ళారు. ఆచార్యులు ఏం చేస్తున్నారు కనుక వడకు తిరిగి పిల్లగారు కూడా ఇంకా వెనకాతలు ఎవరికి తెలీదు అలా ఏం చేస్తారని వారు వెళ్ళారు. లోపలికి వెళ్ళగానే ఆ కోడలి చేత నమస్కారం పెట్టించారు అత్తగారు. ఆవిడని చూసి, ఈయన అమ్మ నువ్వు మంచి కుమారుణ్ణి కన్నా తల్లి అన్నారు. ఈయన వింటుండగా, వడకు తిరిగి పిల్లగారు వింటుండగా, ఓ ఇది ఆచార్య ఆజ్ఞ అనుకున్నారు వారు. తత్ఫలంగా ఒక కుమారుడు జన్మించారు. వారికి జాతాశౌచం అయిపోయిన తర్వాత నామకరణం చేసినప్పుడు తమ ఆచార్యుడు నమ్మిళ్ళి, వారికి ఏం పేరు, జగదాచార్యులు కులహాచార్యన్ అని పేరు, లోకాచార్యులు అని తిరునామం. వారు జగత్ప్రసిద్ధమైనటువంటి బిరుదనామం. లోకాచార్యులు, జగదాచార్యులు, కులహాచార్య తమిళ. వారి ఆచార్యుల తిరునామాన్ని తమ కుమారుడికి పెట్టుకున్నారు, లోకాచార్యులు అని. నామకరణం అయిపోయింది. సరిగా ఆ సమయంలో వడకు తిరిగి పిల్లగారింట్లో బాలసారి జరుగుతోంది, నామకరణం అని. బాలసారి అది బాలసారి అయిపోయింది. అది వారు వేయించేశారు. వేయించేసినప్పుడు నామకరణం అయిపోయిందా అని అడిగారు. ఇప్పుడేనండి, ఏడు పెట్టారు అని అడిగితే, దేవవారి తిరునామే ఉంచామండి పిల్లవాడికి అని వారు చెప్పారు. ఇదేంటయ్యా, నేను రంగనాథుడి తిరునామం పెట్టాలి, ఉంచాలి మీ కుమారుడిగా అని అనుకుని వచ్చాను. నేను నన్ను అడగకుండా మీరు పేరు పెట్టేశారు. సరే, మరో కుమారుడిని గానండి అన్నారు. మరో కుమారుడిని అన్నారు. వారికి అழகே మనవాళ పెరుమాన్ నాయన అని రంగనాథుని యొక్క తిరునామాన్ని ఉంచి, అంటే సమస్తము ఆచార్యాధీనమై ఉండే ప్రవృత్తి కలిగిన మహాచార్యులు వడకు తిరిగేసి పిళ్ళే అంటే వారి యొక్క తిరునక్షత్ర పవిత్ర దివసం ఇవాళ. అలాంటి ముగ్గురు అవతరించినటువంటి దివసం ఇవాళ. ఇక விஷயங்களோடு வந்தோம். ஆனா சேத்தனக்கு ஸ்ரீ அன்னபானாதிகளே தாரக போஷக போக்கியங்களாய் செல்லா நிற்க భలే అందంగా చేయించు. ఎవరికి ఈ లోకంలో ఉండేటటువంటి వాళ్ళందరికీ స్త్రీ, అన్నం, పానం, మంచి తీర్థం, సాపాటు, స్త్రీలు ధారక పోషక భోగ్యంగళాయి చల్లారిక. ధారక పోషక భోగ్యం నిజానికి పానం అది ధారక, అన్నం అది పోషక, స్త్రీ భోగ్యం అలా చెప్పలేదు. అక్కడ స్త్రీ అన్నపానాలు అన్నారు, ఇక్కడ ధారక పోషక భోగ్యంగా పెద్దవాడి వాక్యం అనుగ్రహించిన నమ్మిళ్ళై సాయించిన వ్యాఖ్యానాన్ని తాను అవగతం చేసుకుని తత్సారాంశంను తమ మాటలలో రాసినటువంటి వారు వడకు తిరిగి పిళ్ళయ్య గారు కదా. ఎంత గంభీరంగా ఎంత అందంగా సాధించారండి.
మంచినీళ్ళు తాగకపోతే బతకలేరు లోకంలో వాళ్ళు. కొందరు ఆ ఇష్టమైన స్త్రీని చూడకపోతే బతకలేరు. కనుక తారకం మంచి తీర్థం జాగాలో మారిందనం చమత్కారంగా. అలా తారక భోగ్యంగా చల్లానిక ఇవన్నీ నడుస్తూ ఉండగా ఎవరై భగవద్గుణైక ధారకరన్న కూడుమో ఇవన్నీ మరి నమ్మాళ్ళు వాళ్ళు వీరిని భగవద్గుణములతోటి అనుభవించారు. ఆహారం లేదు, ఏం లేదు, 16 ఏళ్ళ పాటు అలాగే ఉన్నారు, ఆ తర్వాత అలాగే ఉన్నారు అన్నారు కదా. ఎలా కుదురుతుందండి లోకంలో? ఇవన్నీ ఉంటే కానీ ఆనందం లేకపోతే పోషకత్వం ధారకత్వం ఉండదు కదా. మరి ఇలా అన్నారేమి అని అంటే, అవును, భగవంతుని అనుభవంలో ఉండే గొప్పతనం అది. అలా అనుభవించిన వాళ్ళు అలాగే ఉంటారు అనేది మనకి చరిత్రలో కనబడుతుంది. అది ఉదాహరణాన్ని చూపిస్తుంది. తిరు అయోధ్య నగరంలో కోసల జనపదంలో ఉన్నటువంటి బయట ఉండేటటువంటి ప్రాంతం, అటవీ ప్రాంతాలే కానివ్వండి, పల్లెటూళ్ళే కానివ్వండి అని స్థావర జంగమంగళయ ராமகுணைக தாரகங்களாய் இருக்கும்படியை అనుసంధించు இதுவும் கூடும் என்று கொள்வது. ఇప్పుడు శ్రీరామచంద్ర స్వామి 14 ఏళ్ళు వనవాసానికి వెళ్ళాడు. ఆయన వెళ్ళినప్పుడు ఎలా ఉంది నగరం పరిస్థితి? నగరోపవనములు దగ్గరలో ఉండేటటువంటి పల్లెలు, వనములు, వాటి పరిస్థితి ఎట్లా ఉంది? రామచంద్ర స్వామి వనానికి ఏం చేస్తే అంటే దశరథ చక్రవర్తికి సుమంత్రుడు చెప్తున్నాడు. దశరథుడు అని ఆయన విచారంతో పాపం బయటికి రాలేదు కదండి. నా రాజ్యం ఎలా ఉంది అని అడిగితే, విషయే మహారాజ రామ వ్యసన గర్షితా అభివృక్షా పరిమ్లానా సపుష్పాంకురకోరకా. ఉపతప్తోదకాః నద్యః పల్వలాని సరాంసి చ అని చెప్తాడు సుమంత్రుడు. అంటే అర్థం ఏమిటి? శ్రీరామచంద్ర స్వామి వనమునకు వెళ్ళిన వాడనే దిగులుతో అపి వృక్షాః పరిమ్లానాః, వృక్షములు ఎండిపోయే, వృక్షములు కూడా ఎండిపోయే అన్నాడు. అపి శబ్దం వాడు. అపి శబ్దానికి కారణం ఏమిటి? సాధారణంగా మనం మొక్కలు నాటిన తరువాత దానికి సరిగా నీరు పెట్టకపోతే మరి వాడిపోండి, ఎండిపో. అలా కాదు, వృక్షాహ అనే శబ్దాన్ని వాడు. వృక్షాహ అంటే వృషసేచనే అనే ధాతువు ప్రకారం నీటిలో ఉన్నటువంటి వృక్షములు, నీరు లేక కాదు. శ్రీరామచంద్రుడు దూరం వెళ్ళాడనే వియోగ వ్యసనంతో మళ్ళా 14 ఏళ్ళ దాకా ఆయన చూడలేమే అనే దుఃఖంతో వృక్షములు కూడా పరిమ్లానాః, మలానాః కాదు, బాగా వాడిపోయినవి. ఎలా వాడిపోయాయి? సపుష్ప అంకుర కోరకాః, వాటి వేళ్లతోటి సహా, చిగుళ్లతోటి సహా, పుష్పములతోటి సహా అన్ని వాడిపోయినవి. ఉపతప్తోదకాః నద్యః, నదులు నిరంతరం ప్రవహిస్తూ ఉంటాయి కదండి నదులు. అలా ప్రవహించే నదులు అన్ని కూడా ఉపతప్తోదకాః, బాగా మడిగి
నీళ్ళన్నీ కూడా నీళ్లు వేడెక్కిపోయినవి. ఎలా తెలుస్తుంది వేడెక్కిపోయాయని? ఇంకా అందంగా చెప్పాడు వాల్మీకి మహర్షి. ఏమంటాడు ఆయన? తత్వనగాహ అంటే చాలు, ఉపతత్వనగాహ అన్న. ఉప ఈ ఉపసర్గకి ఏంటర్థం? ఉపసమీపే. నీళ్ళు ఎంత వేడెక్కాయంటే దగ్గరకు వెళ్ళి చేతులు నీళ్లలో ఉంచితే చేతులు కారణం కాదు, అసలు దగ్గరికి పెడుతుంటే వేడి సగకు దగ్గరికి వెళ్ళలేకపోతున్నారు, అంతగా అడుగుతున్నాయి నీళ్ళన్నీ కూడా. ఇంతకు కారణమేమి? రామ విశ్లేష వ్యసనం సర్వే మూఢచేత స్నేహితులు వాళ్ళు ఉంటారు. రామచంద్రుడు అడవికి పెడుతున్నాడు అనగానే మంచాలు పెట్టేశారట వాళ్ళు. అప్పుడు లేవడానికి వాళ్ళు ఆ రామచంద్రుడు అడవికి వెళ్ళిపోతున్నాడు అనే దుఃఖంతో. ఇది స్థితి. మళ్ళా తిరిగి రామచంద్ర స్వామి 14 ఏళ్ల తర్వాత వచ్చిన తర్వాత అకాల ఫలినో వృక్ష, అది సీజన్ కాకపోయినా ఆ ఋతువు కాకపోయినా అన్ని చెట్లు చక్కగా పుష్పించి ఫలించి ఉన్నాయి. ఆనందం. రామచంద్ర స్వామి ఏం చేస్తున్నాడు అనేటటువంటి ఆనందంతో. ఏమిటి వీటికి ధారకం? ఏమిటి పోషకం? ఏమిటి భోగ్యం అంటే కొరతాడు. దివ్యైర్వవర్షిత తథాత్ర భవద్గుణౌఘైః త్వత్సన్నిధి ప్రభవ శైత్యజుషో యథాహి వృక్షాశ్చ తాంతిమలభంత భవద్వియోగే వంశం రఘోః అనుజిఘృక్షురిహావతీర్ణో దివ్యైర్వవర్షిత తథాత్ర భవద్గుణౌఘైః. స్వామి, రఘువంశాన్నంతటినీ తరింపజేయడం కోసమని నువ్వు రామచంద్రుడుగా అవతరించినప్పుడు నీ కళ్యాణ గుణముల వర్షాన్ని అక్కడ కురిపించవయ్యా. కళ్యాణ గుణముల అనుభవంతో చెట్లు పెరిగినా అవి పుష్పించినా ఫలించిన ఎప్పుడైతే నువ్వు సన్నిధి ప్రభవ శైత్యజుషో యథాహి, నువ్వు దగ్గరన్నప్పుడు చల్లగా అన్ని ఎలా ఉన్నాయో అవే నువ్వు దూరం వెళ్ళేటప్పటికీ తాంతిమలభంత భవద్వియోగే వృక్షాశ్చ, వృక్షములు కూడా. మానవ సంగతి ఇంక చెప్పాలండి. కనుక అన్నీ వాడిపోయాయి కదా. ఇది మరి అయోధ్యలో ఉండేటటువంటి వాళ్ళు, అక్కడ ఉండే చెట్లు అవి అన్ని కోసల జనపదంలో ఉండేటటువంటి చెట్లు అన్ని రామగుణైక ధారకంగా బ్రతికి రామ విశ్లేషణలో అవన్నీ కూడా కృషించుట ఇత్యాదులను చూస్తున్నాం కదా. అలాగే నమ్మాడు వారు భగవద్గుణైక ధారకులుగా, వారు ఆ గుణములనే ఆహారంగా అన్నపానాదులుగా భోగ్యములుగా స్వీకరించినటువంటి వారు అనడానికి ఇది ఉదాహరణం. కనుక ఎవరై వీరిని భగవద్గుణైక ధారకరన్న గూడము భగవద్గుణములతోటే వాటినే ధారకంగా కలిగిన వారు అనడం తగునా ఎన్నెల్లంటే తిరువయోధ్యందు కోసల జనపదత్తిలం, కోసల జనపదంలోను ఉళ్ళ స్థావర జంగమంగళడయ, కదిలేవాళ్ళు కదలనివి చెట్లు కదలు, మగవాళ్ళు కదులుతారు కనుక స్థావర జంగమంగళడయ. ఇవన్నీ కూడా రామగుణైక ధారకంగా ఇరుక్కుబట్టి రామగుణములనే ధారకముగా కలిగి ఉండుటను అనుసంధితో దాన్ని కనుక మనం చదువుకుంటే இதுவும் கூடும் என்று கொள்ளదు ఎన్నకొள்ளదు. ఇది కుదురుతుంది. అక్కడ ఎందుకు కుదరలేదు, అక్కడ ఎలా కుదిరిందో అలాగే ఇక్కడ కూడా అని మనం సమాధానం చెప్పవచ్చు. ఇప్పటి ఇవరకు సరే సంతోషం. ఇంత ప్రేమ పరమాత్మ ఎందు కలిగిన వీరికి
எம்பெருமானோட సంశ్లేషమావదు పరమాత్మతో సంశ్లేషం అంటే అర్థం ఏమిటి? కరెక్ట్. ప్రత్యక్ష సమానాకారమాన జ్ఞాన సాక్షాత్కారం, ప్రత్యక్షంగా చూచుటతోటి సమానమైన మనసులోని వారి యొక్క జ్ఞానం చేత భగవత్ సాక్షాత్కారం. విశ్లేషమావదు, విశ్లేషమనగా వాక్య సంశ్లేషాపేక్షై పణ్ణి. ఎప్పుడైతే మనసులో ఆ సంశ్లేషం అని అంత ఆనందాన్ని అనుభవిస్తున్నారో, ఇదంతా మానసికంగా నేను అనుభవిస్తున్నాను అనే సంగతిని మరచిపోయి బయట కలిసిమెలిసే ఉన్నాం, ఆయనతోటి మనం అనే భావనలోనే ఉన్నారు. అంత స్పష్టంగా ఆయన భగవానుడు తన దర్శనాదులను అనుగ్రహించాడు గనక అనుకుని ఒకసారి ఆయన పట్టుకున్నామని చేతులు చాపితే ఈయన చింత చెట్టు ఏముంటుంది, ఇదంతా మానసికమైన అనుభవం కదా, అయ్యో ఆయన కనబడలేదే అని దుఃఖం. అదే విశ్లేషం అంటే. కనుక ఆ రీతిగా వాక్య సంశ్లేషాపేక్ష ఇప్పండి బహిరంగ కూడా ఆయనను కలవాలి అనుకుని అదుపెరామయాలే అని అది లభించలేదు గనక మానసానుభవత్తుకు వంద కలక్క ఆళ్వార్లకు కలిగిన మానసానుభవానికి వచ్చిన కలగుట, కలగిపోవుట, కలచవేయబడింది అన్నమాట మానసిక జ్ఞానం. అప్పుడు దుఃఖం. ఇంతే. సర్వజ్ఞాయ్, సర్వజ్ఞుడై, సర్వశక్తియాయ్, ఏం చేయాలనుకుంటే అది చేయగలిగిన సామర్థ్యం కలిగిన వాడై, సర్వనియంతాయ్, సమస్తమును నియమించేటటువంటి వాడై, నిరవధిక కృపావానాన, నిరవధిక కృపావానాగిరుంద ఎంబెరుమాన్. భగవంతుడు నమ్మాళ్వారులను మానసికంగానే అనుకుందాం అనుభవాన్ని ఇచ్చాడు. మరి మన ఎందుకు ఆయన ఏడవాల్సినాడు? ఎందుకు ఆయన మరి దుఃఖాన్ని కలిగించాడు? ఆయనకేం చేత కాకనా? సర్వశక్తి. వారి ప్రేమ తెలియకనా? సర్వజ్ఞుడు. అందరినీ నియమించేవాడు ఆయనే. పోనీ నమ్మాళ్వార్ల మీద ప్రేమ లేకనా? నిరవధికమైన కృప కలిగిన వాడు పరమాత్మ. ఇన్ని ఉండి ఇన్ని కలిగినటువంటి ఎంబెరుమాన్ పరమాత్మ ఎవరుடைய అనుభవத்தை முடிய நடத்தாదే వీరి అనుభవమును పూర్తిగా ఆయవారు అనుభవించేలా చేయకుండా ఇవి అనుభవத்தை విచ్ఛేదించదుకు ప్రయోజనమే ఎన్నిల్. ఈ అనుభవాన్ని విచ్ఛేదింపజేయడానికి మధ్యలో వాళ్ళ కనబడకపోవడం ఏమిటి దీనికి ప్రయోజనం? ఎందుకు భగవంతుడు అలా చేసి ఆళ్వార్లను దుఃఖింపజేశాడు అని అంటే దానికి సమాధానాన్ని అనుగ్రహిస్తుంది. తిరువయోధ్యలీలం, అయోధ్యలోను, తిరుక్కురవైలం, రాసం, రసక్రీడలాడినప్పుడు బృందావనం, ఆ సమయంలోను పిరింద బిరుగుబోలే ఎడబాసిన ఎడబాపు వంటిది. ఇంతేనా అంటే భగవద్ అనుభవం లౌకికమైన విషయానుభవముల వంటిది కాదు. అపరిచ్ఛేద్యమైనటువంటి ఆనందం కదండి. అంత ఆనందాన్ని అనుభవించినప్పుడు లోకంలో సహజంగా మరీ ఎక్కువ ఆనందం కలిగిన, మరీ ఎక్కువ దుఃఖం కలిగిన ఏమంటారు దాన్ని? ఉన్మస్తకమగుట. ఉన్మస్తకం అంటే తలను దాటి బయటకు వచ్చుట. అంటే అర్థం ఏమిటి? తను అనుభవించగలిగిన స్థాయిలో, హృదయంలో అనుభవించగలిగిన స్థాయిలో ఉంటే పర్వాలేదు. ఆ స్థాయిని దాటి పైకి వచ్చిందనుకోండి, ఆనందమైనా సరే
అయ్యేటప్పటికి భగవానుడు కొంచెం అది అరిగేదాకా మనం దూరంగా ఉందాం. అది అరిగి మన కావాలి కావాలి అని వారు అడిగే దశ కలిగినప్పుడు మళ్ళీ కనిపిస్తుంది. గోపికలు కృష్ణ భగవాను ప్రశ్నిస్తారు. గోపికలు కృష్ణ భగవానుడితో కలిసి రాస క్రీడలు, అందులో ముందు చిన్న రాసం, తర్వాత మహారాసం. ముందు చిన్న రాసం గోపికలతో కలిసి నాట్యం ఆడుతున్నాడు కృష్ణ భగవాన్. ఆ గోపికలకు కలిగిన ఆనందం, కృష్ణ భగవానుడు ప్రతి వారిని తాను స్పృశిస్తూ నాట్యం ఆడుతున్నాడండి. అంగన అంగనం అంతరే మాధవం, మాధవం మాధవం చాంతరే చాంగన ఇత్తమా కల్పితే అని అద్భుతమైన రాసం. రాసం అంటే ఏంటి? భగవంతుని యొక్క అనుభవం. రాసాన్ని ఎందుకు పేరు పెట్టారు దానికి? రసో వైసహ, రసస్వరూపుడు పరమాత్మ. రసకేవాయం లబ్ధ్వానందీ భవతి. రసస్వరూపుడే పరమాత్మను పొందిన వాడే ఆనందమును పొందినవాడు అగుచున్నాడు. ఆనందో బ్రహ్మ, ఆనందం బ్రహ్మణో విద్వాన్ ఇత్యాదులన్నీ. రసం అంటే తనను తాను మరచిపోయేంతగా భగవద్ అనుభవంలో మునిగిపోవడం. అలాంటి ఆనందం అంటే పరమాత్మయే ఆనంద స్వరూపుడు. ఏవో చిన్న చిన్నగా వాటిని పొంది నేను ఆనందిస్తున్నాను అనుకుంటే అవివేకం. ఆయనను పొంది అనుభవించిన వాడు మాత్రమే ఆనందమును అనుభవించేవాడు అగుచున్నాడు. ఇదిగా ఉపనిషత్తు దాన్ని ఒకసారి చూపించాడండి. ఆయన ఈ లోకంలోకి పట్టుకొచ్చి గోపికలు అందరితోటి కలిసిమెలిసి నాట్యం ఆడి వాళ్ళందరికీ చూపించాడు దాన్ని. గోపికలను చూడగానే భగవానుడికే భయం వేసింది. వీళ్ళకి నాతోటి కలిసి ఈ అనుభవాన్ని చేయడం వలన వీళ్ళకి ఆనందం ఉన్మస్తకం అయిపోయే ప్రమాదం ఉంది. అప్పుడు గోపికలు మనకి దక్కకుండా పోతారు. ఇంత గొప్ప ప్రేమ కలిగిన వాళ్ళు మనకి దక్కకుండా పోతారు. కనుక ఏం చేయాలి? కాసేపు దూరం అయితే ఈ ఆనందం అంతా అరిగి 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 అప్పుడు మళ్ళా మన ఆనందాన్ని వీరికి ప్రసాదిద్దాం. ఈ ముందుది లఘురాసం, ఆ తరువాతది మహారాసం కదా. కనుక ఇంకా ఎక్కువ ఆనందాన్ని వీరికి ఇవ్వాలనుకునే పరమాత్మ కాసేపు ఎడవాసి ఉన్నాడు. వాళ్ళు అడిగారు కూడా, ఏమైనా చాలా గొప్పగా చెప్తాడు. విభుతాయుష వివాహ, మన మానవుల మానంలో కాదు, దేవతల మానంలో ఎన్ని సంవత్సరాలు ఎంతకాలం గడిచినా మీ ప్రేమకు నేను రుణం తీర్చుకోలేనరా ఆయన కృష్ణ భగవానుడు మళ్ళా కనిపించిన. ఇంత బాగా మాట్లాడుతున్నావు కదా, మరి ఇంతసేపు ఎందుకు నువ్వు కనిపించకుండా మమ్మల్ని నడిపించావు అని అడిగారు వాడు. అడిగితే ఎప్పుడైనా ఎప్పుడు వస్తువు మనతోటే ఉందనుకోండి, ఎక్కడ పోతే ఇక్కడే ఉంటుందిగా. అంచేత మనకి దగ్గర ఉందని నిర్లక్ష్యం కలిగితే కలగచ్చు. చమత్కారంగా చెప్తారండి, అందంగా వాళ్ళ భాషలో వాళ్ళకి చెప్పేశాడు ఆయన. అదే పోయిన వస్తువు దొరికిందనుకోండి, కొత్త వస్తువుని పొందినప్పుడు కలిగిన ఆనందం కంటే కోల్పోయిన వస్తువుని పొందినప్పుడు కలిగే ఆనందం చాలా ఎక్కువ. అందుకని మీకు కాసేపు కనబడకుండా ఉంది, ఇప్పుడు కనబడ్డాను కదా. ఇందాక కలిగిన ఆనందం కంటే ఇప్పుడు కలిగిన ఆనందం ఎక్కువ కదా. కృష్ణుడు కనబడ్డాడు అనగానే ఎంత ఆనందం. మీకు అలాంటి ఆనందాన్ని ఇవ్వాలనే నేను దూరం అయ్యానరా అని సమాధానం చెప్తాడు. దానికి కారణం ఏమి అంటే మరొక కారణం, ఉన్మస్తకం కాకూడదు. ఆ ఆనందం కాసేపు అరగాలి. మళ్ళీ వాళ్ళకి ఆవర్తి భోజనం చెప్తారు కదా. కనుక అజీర్ణానికి మందేమిటి? అజీర్ణ వ్యాధికి మందేమిటి? లక్షణం. అయితే మళ్ళా ఇంతవరకు ఎక్కువ పుచ్చేసుకున్న లేదా అరిగిపోతుంది.
మళ్ళీ మళ్ళీ కావాలి కావాలి తినాలని కోరిక కలుగుతుంది. అప్పుడు కంటే ఎక్కువ కోటాలు లాగించవచ్చు. అలాగే ఎక్కువ సుఖాన్ని ఇవ్వాలి అనుకుంటే అది ఆలంకారిక శాస్త్రం అయినా అలాగే చెప్తుంది. ఏమని? విప్రలంభం వినా సంభోగ పుష్టిం ఆప్నుయాత్ అని చెప్తుంది. విప్రలంభం లేకుండా శృంగారం అనేది పుష్టిని కలిగించి, ఎడబాసి కలిస్తే ఉండే ఆనందం ఎప్పుడు కలిసి ఉంటే ఉండదు. కనుక భగవానుడు కాస్త ఎడబాసి వీరికి మళ్ళీ అంతకంటే ఎక్కువ ఆనందాన్ని ఇవ్వాలి అనుకున్నాడు కనుక ఎడబాసి. అదొక కారణం. అదే సాగిస్తున్నారు. ఏమని? చిరుక్కురవీరం బిరింద పిలువు పోలే రాసక్రీడలలోనూ అయోధ్యలోనూ ఎడవాసినట్లుగా మరి రామచంద్రుని ఎడవాసిన వాళ్ళు ఏమనుకుంటారండి? మళ్ళీ రామచంద్రుని ఎప్పుడు చూస్తాం మనం అని వాళ్ళకి వాళ్ళే భరతుడు తీసుకుని వెళ్ళాడు కదండి చిత్రకూటానికి. ఆ వెళ్ళినప్పుడు జనాలందరూ కూడా ఆ రామచంద్రుడు దృష్టైన శోకం అపనేషది రాఘవ, ఆ రాముడిని చూస్తే చాలండి మన దుఃఖం అంతా పోతుంది అని ఊళ్ళూరుతూ చూశారు కదండి. ఆ రీతిగా గోపికలకు కూడా ఇవർക്ക് అనుభూత గుణంగల్, అలాగే నమ్మాడు వాళ్ళకి అనుభవించిన గుణములు సాత్వికైకాహవం, కొంచెం అరగడం కోసమని ఇమడడం కోసమని, తృష్ణై పెరక్కైకాహవం, ఇంకా అనుభవించాలనే తృష్ణ కోరిక కలగడం కోసమని ఎడవాసినది అని సమాధానం. ఎంబెరుమాన్ బగ్గల్ పిరంద ఆశై ముదిరింది మరొక సమాధానం. పరమాత్మ పట్ల కలిగినటువంటి ఆశ క్షేమభూమికి చేరుకొని నిరంతరపడి పెరావిట్టవారే తాము కోరుకున్న రీతిగా పొందలేకపోయేటప్పటికీ శోకమోహంగా పెరక్కం శోకమోహములు కలుగుతాయి. ఇప్పటి ఉళ్ళ కలవియాలం పిరివాలం ఇలా ఉండే కలయిక ఎడవ ఈ రెండిటి చేత ఆళ్వార్గు అంద దశ, ఆళ్వార్లకు కలిగిన దశను అన్యాపదేశ పేసువిక్కల్, ఈ దశలో ఏం చేస్తాయి? ఆళ్వార్లని అన్యాపదేశంగా మాట్లాడే మాటలను కలిగిస్తాయి. తాముగా కాకుండా మాతృభావన, నాయికా భావన, సఖీ భావన, మాతృభావనతోటి 7 తిరువాయుమడులు, సఖీ భావనతోటి 3 తిరువాయుమడులు, నాయికా భావనతోటి 17 తిరువాయుమడులు, ఇలా మొత్తం 28 తిరువాయుమడులు ఆళ్వార్లుగా భావించకుండా ఒక నాయికగానో, నాయక తల్లిగానో, నాయక చెలికత్తగానో భావించి పలికిన పలుకు. ఇవన్నీ రావాలి ఈ లోకంలో. రావాలా అంటే ఇవన్నీ ఆచార్య హృదయకారులు ఇందులో ఉండే తత్వాన్ని అనుగ్రహిస్తారు. నాయిక చెలికత్త సఖి, సఖీ భావన అంటే అర్థమేమి? ఒక ఉదాహరణ ఎక్కడ కూడా పడేదని వివరంగా మనకు వస్తాయి కనుక స్వాపదేశాల్లో అప్పుడు వెళ్ళచ్చు. ఇంకా ఈ ప్రబంధంగళిల్ సూక్తిகள், ఈ ప్రబంధంలోని సూక్తులు ప్రాప్యనాన ఎంబెరుమానుடைய స్వరూప ప్రతిపాదన పరమాయిరుకం శీల. ఇక ప్రబంధం యొక్క గాంభీర్యం, అర్ధపంచకం,
ఇది కూడా శాస్త్ర సారాంశం. హరీతుడు అనే మహర్షి హరిత స్మృతిలో ప్రాప్యస్య బ్రహ్మణో రూపం ప్రాప్తుశ్చ ప్రత్యగాత్మనః ఫలం ప్రాప్తే తథా ప్రాప్తి విరోధి చ వదంతి సకలా వేదాః సేతిహాస పురాణకాః మునయశ్చ మహాత్మానో వేద వేదాంత పారగాః అని అనుగ్రహిస్తుంది. ఏమిటర్థం? వేదములు, ఆ వేదములు కూడా సేతిహాస పురాణకాః, ఇతిహాస పురాణములతో కూడిన వేదములు, స్మృతులు అన్ని కూడా ఐదే విషయములను తెలుపుచున్నవి అని. ఏమిటి ఐదు విషయములు? దీనిని గురించి పిళ్ళైలోకాచార్యుల వారు ఒక ప్రబంధాన్ని అనుగ్రహించారు. 18 రహస్యంగా 18 రహస్యములలో అర్ధపంచకం అని ఒక చిన్న ప్రబంధం అను. ఈ అర్ధపంచకాన్ని ఇప్పుడు మహర్షి చెప్పిన మాట తెలుసుకుని ఏ గ్రంథం చెప్పలేవండి. అది భారతమైనా, రామాయణమైనా, విష్ణు పురాణమైనా, భాగవతమైనా, వేదములైన, ఉపనిషత్తులైన, ధర్మశాస్త్రములైన ఇవన్నీ ఐదే విషయములను తెలుపుచున్నవి. ఆరో విషయం లేదు. 5 విషయములను తెలపడమే వీటి యొక్క లక్ష్యము అని అనుగ్రహించి. ఏమిటి 5 విషయములు? ప్రాప్యస్య బ్రహ్మణో రూపం, పొందబడే పరమాత్మ యొక్క స్వరూపము. ప్రాప్తుశ్చ ప్రత్యేగాత్మనః, పొందే జీవుని యొక్క స్వరూపము. ఫలం ప్రాప్తే, పొందుట వలన కలిగే ఫలము. తర్వాత ఆ ఫలమును పొందాలి అంటే ప్రాప్త్యుపాయము. దాన్ని పొందాలంటే ఏం చేయాలి? ఏ సాధనం? కర్మ, జ్ఞానం, భక్త, మరొకట ఉపాయము. తథా ప్రాప్తి విరోధి. పొందకుండుటకు ఆటంకమేమి, విరోధమేమి? ఈ 5 విషయాలు. ఈ 5 విషయములను తెలుపడే అంత వాంగ్మయం, ఆర్ష వాంగ్మయం అంతటి యొక్క, వైదిక వాంగ్మయం అంతటి యొక్క ప్రయోజనము. ఈ 5 విషయములను తెలుపుడే తిరువాయుమడి యొక్క ప్రయోజనము కూడా. కనుక తిరువాయుమడి దివ్య ప్రబంధంలో ఈ అర్ధపంచకమును వివరించిన వాటిని 4 తిరువాయుమడులను తీసుకుని, ఇవి ప్రధానంగా, మిగతా వాటిలో కూడా అన్ని చెప్పబడ్డాయి, ప్రధానంగా ఒక్కొక్క స్వరూపాన్ని వర్ణించడం అనే ప్రధానముగా కలిగినటువంటివి 4 తిరువాయుమడులు అని సాధిస్తున్నారు. అందులో ఇప్పుడు ఏమంటున్నారు? ప్రాప్యస్య బ్రహ్మణో రూపం అన్నాం కదా. పొందబడేవాడైన ప్రాప్యము అంటే పొందబడినది అని అర్థం. ప్రాప్త అంటే పొందువాడు అని అర్థం. ప్రాపకము అంటే పొందించున్నది అని అర్థం. అందులో ప్రాప్యనాన పొందబడేవాడైన ఎంబెరుమానుడయ పరమాత్మ యొక్క స్వరూప ప్రతిపాదన పరమాయిరుకం శిల, స్వరూపమును ప్రతిపాదించేటటువంటివై ఉండేవి కొన్ని తిరువాయుమడులు. మొదటి తిరువాయుమడి ఉయర్వర ఉయర్నల ఉడయవన్ యవనవన్ అని ఆరంభమయ్యే మొదటి తిరువాయుమడి. ఇందులో ఈ మొదటి తిరువాయుమడిలో పరమాత్మ యొక్క కళ్యాణ గుణములను
జగత్తంతటా వ్యాపించి ఉండే పరమాత్మ స్వరూపాదులు అన్నిటినీ మొదటి తిరువాయుమడిలో వర్ణించారు. ఎందుచేత అంటే మొత్తం 1102 పాసురములకు సంగ్రహం మొదటి 3 పదులు. మొదటి 3 పదులకు సంగ్రహం మొదటి 3 తిరువాయుడు. మొదటి 3 తిరువాయుడులకు సంగ్రహం మొదటి తిరువాయుడు. మొదటి తిరువాయుడికి సంగ్రహం మొదటి పాసు. అలా ఉంటుంది క్రమం. ఇంకా అనేకమైనటువంటి మన పూర్వాచార్యులు అనుభవించిన మొదటి తిరువాయుమడిలో 2వ పాసురం, 2వ తిరువాయుమడిలో 2వ పాసురం, మొదటి పదిలో మొదటి తిరువాయుమడిలో మొదటి పాసురం, 2వ పదిలో 2వ తిరువాయుమడిలో మొదటి పాసురం. ఇలా చమత్కారంగా వాటికి ఉండే సంగతి ఏమిటి, సంబంధం ఏమిటి అనే దానిని మన పూర్వాచార్యులు అనుభవించి అనుగ్రహిస్తూ ఉంటారు. అలా పరమాత్మ స్వరూపాన్ని తెలిపినటువంటివి ఉయర్వర ఉయర్నరం అనేటటువంటిది. మరి ఒకటి తిరునంబీడు అనేటటువంటి తిరువాయుమడి. తిరునంబీడు అంటే 2వ పత్తులో 8వ తిరువాయుమడి అన్నమాట. ఇది మొదటి పత్తులు మొదటి తిరువాయుమడి. ఆడవాళ్ళు అరవణమే అని ఈ తిరువాయుమడి. వర్ణం దేవం పరమాత్మ యొక్క పరత్వాన్ని వర్ణిస్తున్నారండి. ఒకదానిలో చివరిది అర్చామూర్తి, అర్చాయం పరత్వం. ఇప్పుడు ఉయర్వర ఉయర్నలో ఉందనుకోండి, పరత్వమే పరత్వం. పరత్వంలో పరత్వం అంటే వైకుంఠంలో ఏం చేసి ఉండే పరమాత్మ యొక్క పరత్వాన్ని సాధించు. చివరి తిరువాయుమడి ఉందనుకోండి, చివరి తిరువాయుడు అంటే ఈ పరత్వాన్ని భగవత్ స్వరూపాన్ని తెలియజెప్పేటటువంటి 4వ 10వ తిరువాయుడు వర్ణం దేవం అనేది. ఈ తిరువాయుమడిలో అర్చాయాం పరత్వం, తిరునంబీడు అవతారములలో ఉండేటటువంటి పరమాత్మ యొక్క పరత్వం. ఇలా ఒక్కొక్క ఇది ఉంటుంది అన్నిటిలోనూ అన్నీ ఉంటాయి. వాటి ప్రాధాన్యాన్ని బట్టి సాధించినటువంటి ఇలా ఉండేవి కొన్ని. తర్వాత 4వ తిరువాయుమడి ప్రాప్తావాన ప్రత్యేగాత్మ విషయమాయిరుక్కం శిల. పొందేవాడు జీవుడు కదా, కనుక పొందేవాడైన జీవుని స్వరూపాన్ని వివరించేటటువంటి తిరువాయుమడులు కొన్ని. అవేమిటి? పైలు సుడరుడి అనేటటువంటి తిరువాయుమడి, ఏరాడం ఇరయోనం అనే తిరువాయుమడి, కண்கள் சிவந்து అనే తిరువాయుమడి, కరువాణిక్క మలమే అనేటటువంటి కరువాణిక్క మలే అనే తిరువాయుమడి. ఈ 4 తిరువాయుమడులు ఆత్మస్వరూపాన్ని తెలిపేటటువంటివి. ప్రాప్త్యుపాయద్దై సొల్లుం శిల, భగవంతుణ్ణి పొందడానికి ఉపాయాన్ని చెప్పేటటువంటివి కొన్ని. నోత్తనోన్బిలే ఆరావదే మానే నోకు పిరందవారం వడరందవారం. ఈ 4 తిరువాయుమడులు. ఈ 4 తిరువాయుమడులు ఆత్మ యొక్క పరమాత్మను పొందడానికి ఉపాయమును ప్రాప్త్యుపాయత్తై సొల్లుం శిల, ప్రాప్తికి ఉపాయమును చెప్పేటటువంటివి కొన్ని. ఇక కొన్ని ఫలమును చెప్పేవి. எம்மா வீடு ஒழிவில் காலமெல்லாம் நெடுமாற்கடிமை செய்வேன்
ఫలమును చెప్పేటటువంటివి, ఇంకా విరోధి స్వరూపాన్ని చెప్పేవి. వీడు విన్ముక్తవం అనేటటువంటి తిరువాయుమొഴി. సొన్నాన్ విరోధమిది పొరునాయహాయి కొండబెండి మక్కడుతార్ అనే 4 తిరువాయుములు. ఈ 4 తిరువాయుములు విరోధి స్వరూపాన్ని, భగవంతుణ్ణి మనం పొందకుండా అడ్డుకునే వాటిని తెలిపేటటువంటివి అయి ఉన్నాయి. మిగతా తిరువాయుములన్నీ 420 తిరువాయుములు చెప్పారండి. ఇంకా 80 తిరువాయుములు ఉన్నాయిగా. అవశిష్టమానవై మిగతా 80 తిరువాయుములు ఇవత్తుకు ఉపపాదకంగళాయిరుకం. వీటిని ఇంకా బాగుగా సహేతుకంగా మనకు విశదీకరించి తెలిపేటువంటివి ఉన్నాయి. ఇవత్తిల్ ఉద్దేశ్యం ఫలం. ఇందులో ప్రధానమైనది ఫలం. అలా అనుకుంటారుగా ఎవరైనా కోరుకునేది. దానికోసమని గంభీరమైనటువంటి వాక్యం. తదర్థమత్తుళ్ళ మానర్థమం సొల్లుహిరదు. అర్థపంచకంలో ఏదైనా స్వార్థం లేకుండా ఏ పని చేయం కదా. ఏమైనా చేయడం అయినా చదవడం అయినా అంటే నాకేం లాభం ఉంటాం కదా. అంచేత మహర్షి చెప్పడమే అంత అందంగా చెప్పచ్చు. మధ్యలో ఫలము, ప్రాప్తి పొందుట, మధ్యలో పొందుట అని రాసుకొని ఆ శ్లోకానికి అర్థం. అందుకనే ప్రతిదానితోటి ఆయన ప్రాప్యస్య బ్రహ్మణ రూపం అనుకోలేదు, ప్రాప్యస్య బ్రహ్మణ రూపం. అలాగే ఫలం ప్రాప్తే, ఫలాన్ని చెప్పి ఊరుకోలేదు. ఫలం ప్రాప్తే ప్రాప్తుశ్చ ప్రజగాత్మన స్వరూపం ప్రాప్తిషు అని అంటే ఏంటి అర్థం? మధ్యలో మనం ఫలము అని రాసుకుని ఫలమును పొసగువాడు పరమాత్మ, ఫలమును పొందుటకు ఉపాయము పరమాత్మ, ఫలమును పొందు జీవుడు, ఫలమును పొందకుండుటకు ఆటంకము. ఈ అర్థపంచకం ప్రాప్తితో ముడిపెట్టి చెప్పాడు. పొందాలి అనుకుంటే మరి ఆ పొందబడే పరమాత్మ, ఆ పొందామండి పరమాత్మ దగ్గరికి వెళ్ళి కూర్చున్నాం. ఏట్లాభం? పొందడం వలన ఫలము. అసలు పొందే నువ్వెవడో తెలిస్తే కదా. ఇప్పుడు మనం ఎవడమో తెలిస్తే మనం ఏం కోరుకోవాలి అనేది తెలుసు. మన సంగతి మనకి తెలియకపోతే మనం ఏం కోరుకోవాలో మనకి ఎలా తెలుస్తుంది? తెలియదు కదా. కనుక మనని పొందాలంటే ఏం చేయాలండి? ఉపాయము. ఎందుకు పొందలేకపోతున్నాం మనం? ఆటంకం. ప్రధానమైనది ఫలం, దానికి అనుబంధములైనటువంటివి 4. అది సరే నా అర్థం. ఆ ఫలం కొరకని ఇచ్చేవాడిని తెలుసుకోవాలి. ఆయన ఉరికిచ్చేస్తాడంటే మనం ఆయన ఇవ్వాలంటే ఏం చేయాలి, ఏది ఉపాయం అది తెలుసుకోవాలి, మనం ఏమిటో తెలుసుకోవాలి. ఇవన్నీ ఇవత్తుల్. వీటిలో ప్రథమ ప్రబంధమాన తిరువిరుత్తత్తి. వీరి యొక్క మొదటి ప్రబంధం ఏంటి? తిరువిరుత్తం అనేటటువంటి ప్రబంధం, మొదటి ప్రబంధం. ఆ ప్రబంధంలో తదనుభవ విరోధియాన సంసార సంబంధத்தை அறுத்து தந்தருள வேணும் என்று ఎవ్వరమానై అర్థిక్కిరార్. 4 వేదములకు సారభూతంగా 4 ప్రబంధములను అనుగ్రహించారని
అనుగ్రహించారు కదా. అందులో మొదటి ప్రబంధం తిరువిరుత్తం ఋగ్వేద సమం. ఋగ్వేద సమమైనటువంటి తిరువిరుత్తంలో ఆరంభం నుంచి అదే అలా కొనసాగుతుంది. ఆరంభంలోనే పొయ్యిన జ్ఞానం పొల్లా ఒழுக்கம் அருக்குடம்பும் இன்னின்ன நீர்மை ఇనియామురామై. ఈ సంసార సంబంధాన్ని నేను తట్టుకోలేను, సహించలేను, కనుక నన్ను అనుగ్రహించు పరమాత్మ. అనుగ్రహించడానికేగా ఇన్ని అవతారములు ఇచ్చిన వాడివి అని మొదటి ప్రబంధంలో సంసార సంబంధాన్ని పోగొట్టి నన్ను అనుగ్రహించు అని ప్రార్థించినారు. మొదటి అర్థిక్కిరా ప్రార్థించుతున్నారు. మొదటి ప్రబంధం తిరువిరుత్తంలో గంభీరమైనటువంటి ప్రబంధం. తిరువిరుత్తం అంటే చాలా గంభీరమైనటువంటి ప్రబంధం. తిరువాసిరియత్తి రెండవ ప్రబంధం. రెండవ వేదం యజుర్వేదం. యజుర్వేద సమం అని చెప్పబడదగినటువంటి తిరువాసిరియత్తిల్ నివృత్త సంసారకు, సంసారం తొలగిపోయిన వాళ్ళకి భోగ్యమాన తన్నుடைய வழிவழகை கலம்பகன்மாரை பணியாக எடுத்து காட்டுமா போலே காட்டி கொடுக்க கண்டு అనుభవిస్తార్ పూర్ణమాహ. రెండవ ప్రబంధంలో భగవానుడు తన దివ్యమంగళ విగ్రహాన్ని దర్శింపజేసి, ఎలా ఉంది ఆ దివ్యమంగళ విగ్రహం? తిరువేణి చక్కర్మాముహిలుడెత్తు అని ఆరంభం. తిరుమేని మేఘంలో ఉంటుంది. తిరునేత్రములు కమలముల వలె ఉంటాయి. ఆ మధ్యలో ఆభరణములు మెరుగుల వలె ఉంటాయి. ఇలా 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 రకరకముల, అంటే గులాబీ, ఎర్ర జామంతి, పచ్చ జామంతి, మరొకటి ఈ అన్ని పుష్పములతోటి ఒక మాల కట్టి చూపిస్తే ఎంత అందంగా ఉంటుందో. కలంబమాల అంటే అదే. కనుక అలా తన దివ్యమంగళ విగ్రహం అలా కలంబమాలలా ఉండేటటువంటిది. దాన్ని నమ్మాళ్ళకు దర్శింపచేయగా దర్శించారు. రెండవ ప్రబంధంలో తిరువాసిరియం అనే ప్రబంధంలో. పెరియ తిరువందాది ప్రబంధంలో అంటే మూడవ ప్రబంధం అథర్వవేద సమమైనటువంటి ప్రబంధం. ఆ ప్రబంధంలో నిర్దశే భోగ్యనాని ఎంబెరుమాని అనుభవిక్కయాలే, ఇంత అని చెప్పడానికి వీలు లేనంత భోగ్యమైనటువంటి పరమాత్మని అనుభవించడం వలన తదనుగుణమాహ తృష్ణైపిరందు, దానికి అనుగుణంగా అనుభవించగా ఇంకా తృష్ణ పెరిగి తృష్ణానుగుణమాహ్యేషియం నిత్యం ధరికిరా. ఆ తృష్ణకి అనుగుణంగా భగవంతుడిని తలంచుకోవడం, ఆయన అనుభవాన్ని మానసికంగా వీరికి అనుగ్రహించడం, దాన్ని పేషియం అద్భుతమైన ప్రబంధం. చిన్న చిన్న పాసురములే ఉంటాయి కానీ చాలా అద్భుతమైనటువంటి ప్రబంధం. ఎలా ఉంటాడు పరమాత్మ? కార్కలందమేనియాన్ కైకలందవాడియాన్. ఆయన చూస్తే కార్కలందమేనియాన్, నల్లటి మేఘంలో ఉండే తిరుమేనిని కలిగిన వాడు. కైకలందవాడియాన్, చేతిలో ఎప్పుడూ చక్రం పట్టుకునే ఉంటాడండి ఆయన. ఏమండి, ఎంత పని చేసేవాడైనా పనిముట్టుని ఎప్పుడు అలా పట్టుకుని ఉంటారా? పక్కన పడేస్తారు కదా. ఈయన ఎప్పుడు చేతిలోనే కైకలందవాడియా, చేతిలో చేసి ఉండేటటువంటి సుదర్శనుడిని కలిగినటువంటి వాడు. ఎందుకోసం ఏమో ఎప్పుడు ఎవరికి ఏ ఆపద వస్తుందో. వచ్చిన తర్వాత మళ్ళా ఎక్కడో స్టాండ్ లోనో ఎక్కడో పూజా మందిరంలోనూ మరో
చేసి తెచ్చుకుని మళ్ళా ప్రయోగించి ఎంత ఆలస్యం అవుతుంది. కనుక సద్య వెంటనే దుఃఖాపనవలనంగా ఉండడం కోసమని ఆయుధాన్ని ఎప్పుడూ ధరించి ఉన్నాడు పరమాత్మ మన కోసమే. చల్లటి మేని, నల్లటి మేని అంటే చల్లటి మేని అని అర్థం. హ్లాదయంతమివ ప్రజా అంటారు కదా. కర్మకాలం వేసవి కాలంలో నల్లటి మేఘం కనబడితే ఒక్కసారి మనసు ఎలా చల్లబడుతుందో అలా సంసార తాపతప్తులైనటువంటి వాళ్లను సాధన, వాళ్ళకి ఆనందాన్ని కలిగజేసేటటువంటి చల్లటి తిరుమేని కలిగినటువంటి వాడు పరమాత్మ. అద్భుతంగా అనుగ్రహిస్తారండి. సొల్లింది పోకారే ఎన్నినందు పోరిపోదు. ఆ భగవంతుని గురించి అనుసంధానం చేసుకుంటూ దాంతోటే కాలం గడుపుకోవాలి. అసలు ఆయన అనుసంధానం చేసుకోకుండా మీకు పొద్దు ఎలా గడుస్తుంది అని అడుగుతారండి ఇవన్నీ. సొల్లినందు పోకారే ఎన్నినందు పోక్కువరిపోదు. ఏం తలుచుకుని ఈ కాలం గడుపుతారయ్యా మీరు? మీ కాలం ఎలా గడుస్తుందయ్యా పరమాత్మని తలుచుకోకుండా అంటారు. అంటే వారు అలా పరమాత్మని తలుచుకునేవారు కనుక మనం కూడా అలాగే తలుచుకుంటూ ఉండాలి, ఉంటాము అని వారి భావన. ఈ భాషల వ్యాఖ్యానం దగ్గర మనం నిన్న చెప్పుకున్న ప్రియవాచార్యులై నారాయణ దివ్య ప్రబంధములకు వ్యాఖ్యానం చేసిన వారని. ఆ కాలం మన పూర్వాచార్యుల కాలంలో అంటే మనవాడ మామనుడు వారి మునుపు కాలంలో నారాయణ దివ్య ప్రబంధానికి వ్యాఖ్యానం చేసిన ఒకే ఒక్క ఆచార్యులు ప్రియవాచనం. తన అనంతర కాలంలో నారాయణ దివ్య ప్రబంధమునకు దివ్యార్థ దీపికై అని ఒకే ఒక్క మహానుభావులు అన్నగరాచార్య స్వామి బ్రజవాది భయంకర, అన్నగరాచార్య స్వామి కీర్తిమూర్తి ప్రాతస్మరణీయులు, చాలా వాత్సల్యం రాసుని కలిగినటువంటి వారు వారొక్కరే. మన నారాయణ దివ్య ప్రబంధానికి వ్యాఖ్యానం ఇంకా అనేకమైనవి. మొత్తం నారాయణ దివ్య ప్రబంధానికి దివ్యార్థ దీపిక అని ఒక వ్యాఖ్యానం, దీపికై అని ఒక వ్యాఖ్యానం. అద్భుతమైనటువంటి ఆ సాహిత్యంలో ఉండే సొగసులు, వ్యాకరణ రీత్యా ఏవో అపపాఠాలు ఒకళ్ళు రాసుకున్న తర్వాత వాళ్ళని చూసి మరొకళ్ళు రాసుకోవడంలో కొన్ని ఏవో అక్షర లోపాలు వస్తూ ఉంటాయి. అలాంటి వాటిని కూడా దిద్ది పాఠభేదములను సవరించి వారు అనుగ్రహించినటువంటి వ్యాఖ్యానం, అద్భుతమైన వ్యాఖ్యానం. వారు ఒక విషయాన్ని అనుగ్రహిస్తారు ఇక్కడ ఈ పాసరం దగ్గర వారి వ్యాఖ్యానం. ఒక ఆయన భార్యతో ఛాందస్సుడు, పరమవైద్యుడు అనమాట ఛాందస్సు. ఆయన భార్యతో మాట్లాడుతున్నాడు. ఏమే ఊళ్ళో దొంగల భయం చాలా ఎక్కువగా ఉంది, రోజు అక్కడ దొంగలు పడ్డారు ఇక్కడ దొంగలు పడ్డారని వింటున్నాం, మన ఇంట్లో కూడా దొంగలు పడితే ఏం చేస్తామని అంటే భార్య మన దగ్గర ఉండదేముంది కనుక వాడికి టైం ఇస్తాం, వాడు ఇస్తానికి ఏమైనా ఉంటే కదా అయ్యవారం కానీ నట్టిల్లు ఏ రోజు వచ్చినా పదార్థాలు ఆ రోజు వండేటందుకు ప్రసాదార్థం అయిపోతుంది, ఇంకేం కాదు. కానీ మన ఇంట్లో ఏముంటుంది కనుక అని అలా అనకే పూర్వం మా తాతగారి కాలం నుంచి వచ్చిన ఆ పెరుమాళ్ళు ఆరాధన చేసుకున్న వెండి చెంబు ఉంది. ఆ వెండి చెంబు ఎత్తుకుపోతే మనం తిరువారాధన చేసుకుంటాం. నిజమేనండి. మరి వాడు దొంగవాడు వచ్చినప్పుడు ఈ వెండి చెంబు ఎత్తుకుపోకుండా ఉండాలంటే ఏం చేయాలి? ఓ పని చేయలేవు, దానికి మడుగొట్ట చుట్టే అన్నట్టు మడుగొట్ట చుట్టేస్తే కదా మళ్ళీ ముట్టుకోకుండా వెళ్ళిపోతాడు. వాడు వెళ్ళిపోతాడండి దొంగవాడు. ఈయన మామూలు సమయంలో మడి వస్తువులు ముట్టుకోడు కనుక అవతలి వాడు కూడా తనలాగే ఇది మడి చెంబెట్టి ముట్టుకోకూడదని వెళ్ళిపోతాడని ఆయన ఆలోచించుకుని చెప్పినట్టుగా ఉంది. అమ్మాయిలు పరమాత్మని తలుచుకోకుండా ఎలా పొద్దు గడుస్తున్నాయా మీకు అంటే ఆయనకి గడవదు కనుక మనకు కూడా గడవదేమో అనుకుని ఎలా గడవడం లేదయ్యా అన్నట్టు అద్భుతమైన అద్భుతమైన విషయాలు ఉంటాయి వారి వ్యాఖ్యానంలో. అలా నిర్దశోజ్ఞానై ఆ పరమాత్మని అనుభవించడం వలన తదనుగుణమా తృష్ణై పిరంతి. ఇంకా భగవంతుడు అలాంటి వాడండి.
ఒకసారి అనుభవిస్తే తల్లి తీరిపోతుందా? తీరగా ఇంకా ఇంకా అనుభవించాలి, ఇంకా అనుభవించాలి అని తృష్ణ కలిగి తృష్ణానుగుణ పేషం నిరైత్యం ఆ అనుగుణంగా పరమాత్మని గురించి అద్భుతమైన ప్రబంధం. అలా ధరించారు ఆ ప్రబంధాలు. ఇక సామవేద సారమైన తిరువాయుమొഴി తిరువాయుమొഴి దివ్య ప్రబంధంలో ఎవరుడయ తృష్ణానుగుణమాహ వీరి తృష్ణకు అనుగుణంగా శ్రీయప్పతియాయి లక్ష్మీదేవి వల్లభుడై పిరాటికి సమస్త కళ్యాణ గుణాత్మకనాయ్ సమస్త కళ్యాణ గుణములను సహజముగా కలిగి